శంకరపట్నం మండలం కేశవపట్నంలో కస్తూరిబా గాంధీ స్కూల్ నుంచి 5 బాలికలు అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. విద్యార్థులు నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదని హాస్టల్ వార్డెన్ తెలిపారు. కనిపించకుండా పోయిన విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నారు. ఇక ఇందుకు సంబంధించిన డీటెయిల్స్ మరి కాసేపట్లోనే చూద్దాం. సార్ మాది కస్తూరిబా పాఠశాల శంకరపట్నం. మా 10వ తరగతి 5 పిల్లలు మిస్ అవ్వడం జరిగింది సార్. 11 గంటల వరకు స్టడీ అవర్లో ఉన్నారు పిల్లలు. మార్నింగ్ ఎప్పుడైతే మేము 4 గంటలకు లేపామో అప్పుడు మిస్ అయ్యారని చెప్పేసి మాకు తెలిసింది. సీసీ ఫుటేజ్లలో అబ్బాయి ఏం లేదు. వాళ్ళు ఒక అబ్బాయికి తెలిసిన అబ్బాయికి కాల్ చేశారు. అతను వచ్చాడు. హుజురాబాద్ వరకు డ్రాప్ చేయమని రిక్వెస్ట్ చేస్తే అతను డ్రాప్ చేయకుండా అతను కరీంపేట ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ అతను ఎవరికైనా చెప్తే బాగుండేది, అతను చెప్పలేదు. వాళ్ళు 12:30 ప్రాంతంలో కేశవపట్నం నుంచి అటు వంకాయగూడెం వైపు వెళ్ళినట్టు కొంత దూరం కెమెరా సెంటర్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో కస్తూరిబా గాంధీ స్కూల్ నుంచి 5 బాలికలు అదృశ్యం కావడం కలకలం రేగింది. విద్యార్థులు నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదని హాస్టల్ వార్డెన్ తెలిపారు. కనిపించకుండా పోయిన విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నారు. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కరీంనగర్ నుంచి అందిస్తారు. శ్రీనివాస్, బాలికల అదృశ్యంకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ కల్పన. అయితే నిన్న రాత్రి అర్ధరాత్రి సుమారు 12:30 కేశవపట్నం కస్తూర్బా విద్యాలయం నుండి 5 అమ్మాయిలు ఆల్రెడీ అదృశ్యమైనట్టు మనం తెలుసుకోవచ్చు. అయితే అదృష్టమైన అమ్మాయిలు రాత్రి 12 గంటలకు కస్తూర్బా స్కూల్ నుండి గోడ దూకి వెళ్ళడం కూడా జరిగిందనే విషయాన్ని మనకి ఇంతకుముందే హాస్టల్ వార్డెన్ స్వప్న తెలియజేయడం జరిగింది. అయితే అదృశ్యమైన అమ్మాయిలలో దుర్గం ఐశ్వర్య, ఇంకోటి రేణుక, విద్యంకి భవాని, మంద రేవణ్య, మతంగి తేజస్విని ఉన్నట్లు గుర్తించారు. అయితే వీళ్ళు సుమారు నిన్న రాత్రి 11 గంటల వరకు స్టడీ అవర్స్లోనే ఉన్నారు. రాత్రి 12:30 అందరూ పడుకున్నాక గోడ దూకి వెళ్ళిపోయినట్లు మనకు పూర్తి సమాచారం అందింది. అయితే సిఐ ఇంతకుముందు మీడియాతో మాట్లాడుతూ పోలీసు బృందాలు 2 బృందాలుగా మలిచి ఒక బృందాన్ని కరీంనగర్ వైపు, 2వ బృందాన్ని వరంగల్ వైపు పంపించడం జరిగింది. ఆచూకీ తెలిపిన వారు కూడా మాకు ఇంటిమేషన్ ఇవ్వచ్చు అనే విషయాన్ని కూడా మనకు తెలియజేశారు ఇంతకుముందు సిఐ సత్యనారాయణ. శ్రీనివాస, హాస్టల్ వార్డెన్ ఏమని ఫిర్యాదు ఇచ్చారు పోలీస్ స్టేషన్లో? అయితే నిన్న రాత్రి అమ్మాయిలు అదృశ్యమైన విషయాన్ని ఈరోజు మార్నింగ్ ఉదయం 9 గంటల ప్రాంతంలో హాస్టల్ వార్డెన్ స్వప్న వెళ్ళేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ 5 అమ్మాయిలు మిస్ అయినట్టు మనం తెలియజేయడం జరిగింది. 5 అమ్మాయిలు నిన్న నైట్ వెళ్ళినట్టు మనకు ఆమె ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే ముందుగా పోలీస్ స్టేషన్కి ఇచ్చి తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేయడం జరిగింది. మీ పిల్లలు ఇలా తప్పిపోయారు, అదృశ్యమయ్యారు, స్కూల్లో కనిపించడం లేదు, మరి మీకు ఏమైనా ఇంటిమేషన్ ఉందా, మీ ఇంట్లోకి వచ్చారనే విషయాన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది. తల్లిదండ్రులు కూడా ఉట్టిన స్కూల్కు రావడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ఆందోళనకు గురవుతున్నారనే విషయం కూడా మనం చూసుకోవచ్చు కల్పన. శ్రీనివాస్, హాస్టల్ వార్డెన్ ఏదైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా, లేకపోతే అసలు పిల్లల ప్రవర్తన ఈ తప్పిపోయే ముందు వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించి హాస్టల్ వార్డెన్ ఏమైనా చెప్పడం జరిగిందా? అయితే హాస్టల్ వార్డెన్ మాట్లాడుతూ పిల్లల ప్రవర్తనలో ఇంతకుముందు అయితే ఎలాంటి మార్పు ఏం కనిపించలేదు. మరి హఠాత్తుగా ఇట్లా జరగడం వెనుక ఏమైనా ఉందా, మరి వారికి ఏమైనా ప్రేమ వ్యవహారాలు ఇట్లా ఉండే అవకాశం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. అయితే సీసీటీవీ ఫుటేజ్లు చూస్తూ మిగతా విషయాలు మనకు తెలియజేస్తామని ఇంతకుముందు కూడా సిఐ సత్యనారాయణ గారు కూడా తెలపడం జరిగింది మనకు పూర్తిగా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.